వచ్చినాయి నీళ్ళు? రెండో స్టేజ్లో సగం వరకు వచ్చినాయి. పైన బియ్యం కూడా మొత్తం ఆగమైపోయినాయి. సామాన్లు అన్ని పోయినాయి, బియ్యం అన్ని పోయినాయి. 10,000 ఇస్తారట కాదు? 10,000 ఏం సరిపోతాయి సార్? కోట్లు పైనుంచి వస్తుంటే ఒకళ్ళు మధ్యలో మా కాడ కొద్ది గొప్ప వాళ్ళ మొఖాన్ని వేయటం. పైనుంచి వార్తల్లో చెబుతున్నారు ఇన్ని డబ్బులు పంపిస్తున్నాం మేమని చెబుతున్నారు. ఎవరికి ఇస్తున్నారు ఇన్ని డబ్బులు? టీవీలు 40,000 30,000 ఫ్రిడ్జ్లు నష్టం అండి. 10,000 ఇస్తే ఏం సరిపోతాయి? మాకు ఏంటి సరిపోతాయి? పనులు లేవు, ఏం లేవు. మరి పొద్దుగాల నుంచి మునిగిపోయి ఉన్నారు, తిన్నారా లేదా? భోజనాలకే భోజనం పెట్టుకోండి. అధికారంలో ఉన్న వాళ్ళంతా ఇన్నే ఉన్నారు కదండి. ఎవరైనా ఒక ఉప్మా పెట్టిపోయారు ఎంతవరకు అన్నం పెడుతున్నారు. బియ్యం పెట్టిండా పని చేసుకోవద్దాం అర్ధ గంట సేపు అయింది. ఆడే తోడవరావు ఇస్తే పని అని చెప్పాను వాళ్ళు ఇవ్వాలంట. ఇది కూడా ఉందా? ఇంకా గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు? గవర్నమెంట్ ఏమి చేయట్లేదు. ఏం చేస్తారు సార్? మంత్రులు ఉండే డిప్యూటీ సీఎం మీ మంత్రేనా? ఏమి ఇచ్చారు? మీ జిల్లానేనా? ఏమి ఇచ్చారు? ఏం ఆదుకున్నారు? ఏమి ఇచ్చారు? పోయినసారి అన్నారు సార్ గొంగిలేటి గారికి వచ్చి మీకు ఆగండి వచ్చే సంవత్సరం కానీ మీకు కరకట్ట అయితే అన్నారు. ఆ సార్ కూడా కడతామన్నారు. కరకట్లేదు ఏ లేదు. తోరు దాంట్లో తీసినోడే లేడు. అంతేనా? గుట్ట తీసినోడే లేడు. వచ్చిన చెప్పడం ఓట్లు వేయించుకోవడం గెలిపించడం వాళ్ళ ముఖాన్ని తీయడం. సస్తున్నాం లక్షలే మునిగినాయి ఒక్కొక్కరికి. మమ్మల్ని ముఖం చూస్తుర్రా చేస్తురా కూరగాయలు కాడిపోతే పోరి పోరి అంటారు. బట్టలు అందరూ అగో అంతరాల గడ్డి వచ్చి గాలం వచ్చి మస్తు బాధలైతున్నా బిడ్డ. మాకు బట్టలు లేక బాధలు లేక ఇట్లా ఇన్నేసినా ఇలాగ జీపీ వేసుకొని తీసుకొని పోయారు. ఖమ్మంలోనే ఉండే డిప్యూటీ సీఎం ఉండే ఎంపీసీ అప్పుడు ఓట్లప్పుడు అందరు ఉండరు. ఓట్లు వేస్తున్నప్పుడు దిద్దురు. ఇప్పుడు ఆ ఓటు వేసినప్పుడు ముఖమే లేదు. ఎక్కడ పోయారు? పోయిర్రాము ఎట్లకు. సీఎం కూడా వచ్చింది మాకు గానే రాలే. ఏ సీఎం అవ్వాలే. ఖమ్మంలో ఇప్పటి కూడా ఖమ్మంలో తిరుగుతురు కానీ రాలే మాకు. అన్నాలో ఇప్పుడు ఇల్లు కానపురం మాట కోంట మాట హోటల్ పెట్టిందట. ఆమె పొద్దున టిఫిన్ తెచ్చింది, అన్నం పెట్టి అందరికి పెట్టి కడుపు సలగా దీవిస్తున్నాం. దాతలు మా మంత్రులు మాయమైపోయారు. ఓట్లప్పుడు నూనె పెట్టి దిద్దిర్రు. అమ్మ నీకు 2,000 ఇస్తా 3,000 ఇస్తా రావాలన్నారు. ఇప్పుడు వాళ్ళ ముఖాలే కానొత్తలే. వాళ్ళ ముఖాలు పాడువాడ ఓట్లేసినప్పుడు ఇంతవరకు వచ్చి ఇంత నాని ఆగమైతే టీవీలో వార్తలలో అన్నిట్లో లేదు. అసలు ఏడొచ్చింది మంత్రి రానే రాలే. ఏడొచ్చింది మంత్రి రానే రాలేగడ్డకు వచ్చిండి పోయింది. ఏరియాకి రానే రాలే. మాట్లాడి మందలు మందలేలే రానే రాలే. మా ఏరియాకి రాలే. వెంకటేష్ నగర్ రానే రాలే. అసలు ఎవరు కాంగ్రెస్ ఎవరి మొక్కం అవుపల్లే. అసలు ఇప్పుడు వచ్చింది టీఆర్ఎస్ వాళ్ళే. అన్ని నష్టం పోయినాయి. ఇంట్లో ఒక్క వస్తువు ఉండే పాపం ఎవడన్నా రాలేదు వరకు. మాకు కనీసం తినడానికి తిండి లేదు, తాగడానికి మంచినీళ్ళు లేవు, కనీసం కప్పుకోవడానికి చెద్దరు లేవు. టీఆర్ఎస్ లో వచ్చాయి ఇస్తారు. టీఆర్ఎస్ లో వచ్చారు. ఇప్పుడైతే లేదు అసలు. వస్తానికి రాని కూడా రాలే ఇంతవరకు. కాంగ్రెస్ 3 రోజులు ఇయ్యాటికి అవస్థ పడబట్టే అందరం. కొట్టుడే మరి వస్తే మంత్రి ఏ మంత్రి వచ్చిండు? ఎవరు రాలి ఇంతవరకు. 3 రోజులు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు మునిగిపోయిన సంగతి. మరి వాళ్ళు ఏం తిన్నారు ఏం కదా అసలు లేదు. పంపించటం కూడా లేదు వాళ్ళు. ఎవడన్నా వచ్చిన పాపం లేదు, చూసిన పాపం లేదు. ఒంటి గుడ్డలు ఉన్నాయి అసలు అన్ని దానిపై మునిగిపోయాయి. తడుస్తున్నాయి ఏ కప్పుకుంటున్నాయి, ఏ తడుస్తున్నాయి ఏ కప్పుడు. చిన్న చిన్న పిల్లలు 10,000 ఇస్తా అంటుండగా ఇంటికి 10,000. ఇంటికి బియ్యం రావు. కింటాల్ పడేసిన ఒక్కొక్క కింటాల్ బియ్యం బయటేసినాం. ఇంట్లో సరుకులు బియ్యం అన్ని బట్టలు ఏ లేకుండా కప్పుకునే బట్టలు ఒంటి బట్టలు అన్ని పడేసినాం. ఒక్కొక్క ఇళ్ళల్లో 5-6 కిలోల కారం ఉంటది అన్న, 10 కిలోల కారం ఉంటది, నూనె ఉంటది, 15 కేజీల నూనె ఉంటది. మేము అన్ని 3 నెలలకు 4 నెలలు సరిపోయి కష్టపడి కొనుక్కుంటాం. మాకు ఇప్పుడు కనీసము ఏమి గిట ఆదరు లేదు. తినడానికి తిండి లేదు. ఇప్పుడు మీకు జరిగింది అన్ని టీవీ ఛానల్ చూపిస్తున్నాయి, అన్ని మొత్తం మునిగిపోయిందని చెప్తారు. మరి వాళ్ళు వచ్చి కనీసం మేము ఏదో ఒకటి చేస్తాం. రాలే సార్, అసలు రాలే వాళ్ళు. మంత్రులు అక్కడికి వెళ్ళిపోయిండు.
రేవంత్ రెడ్డి గారు వచ్చిండు బొక్కలగడ్డ చూసిండు వెళ్ళిపోయిండు మాకు ఇంతవరకు మరి వచ్చి చూసిండు కదా వాతావరణం వాళ్ళు తిన్నరా తినలేదా ఎట్లా ఉందని కనీసం మాకు ఎవరైనా మంచి నీళ్ళన్న సౌకర్యం లేదు ఒక టిఫిన్ సౌకర్యం ఒక అన్నం సౌకర్యం ఏది లేదు మరి దీనికి శాశ్వత పరిష్కారం ఏం చేయాలమ్మా ఏం చేయాలి వాళ్ళకే తెలియాలి మంత్రులు మరి ఏమిటికున్నారు వాళ్ళు తెలుసు చెప్పండి ఇంటికి వచ్చి రావాలా వద్దా మీరు గెలిచిర్రు ఇప్పుడు మమ్మల్ని గిట్ట కనిపెట్టాలి కదండి ఏది లేదు రాలే అసలు ఇంతవరకు రాలే వాళ్ళు ఇంటి బజార్కే రాలే వాళ్ళు అసలు ఇట్లా బురద ఉంటే ఓటేమని రాడా మా ఇంటికి ఎవరు రారా ఈ బురద ఉందని అక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయారు నువ్వు 5 నిమిషాలు వచ్చి పోవడానికి అట్లుంటే 3 రోజుల నుంచి మా పరిస్థితి ఏంది చెప్పండి ఈ 3 రోజుల నుంచి మా పరిస్థితి ఏంది ఈ బురదలో మేము మళ్ళాడుతున్నాం పావులు తేళ్లు గాజు పెంకులు కూర్చొని కాళ్ళు వాసి నడవడానికి మరి మా పరిస్థితి ఏంది నీకు 2 నిమిషాలు రావడానికే నీకు అంత కష్టమైంది మరి మా బతికిలేంది మేము ఎట్లుండాలి 10 రోజులు ఇందులో చెత్త చూడండి ఇంటికి 4-5 క్వింటాల బియ్యం మొన్న కోతకు కొనుక్కున్నాం అందరం కావాలంటే చెత్త కొనుక్కుంటాం సంవత్సరానికి 10 క్వింటాల బియ్యం ఏమీ లేవు మనుషులు తప్ప మాకు ఏమీ మిగిలిన మనుషులు తప్ప ఏమీ మిగిలిన తీసుకొచ్చిన వాడికి ఎక్కినే నీళ్ళు పైన ముసలాయన పైన ముసలాయన కోచలో కూర్చుండు చూడు మా ఆయనే రాండి చూసుకోండి మహిళలకు రాండి చూపిస్తాం మా ఇంటికి రాండి చూస్తున్నాం బయట కాదు కదా బయట 10 మంది చెత్త పోసి ఒకటి కనపడొచ్చు మీకు ప్రతి డోర్ టు డోర్ చూద్దురా అని మహిళలు చూద్దురా నేను చూపిస్తాను అరే మన వల్ల చూస్తున్నాం కానీ మీ ఓట్లు వేయించుకున్న వాళ్ళు ఎక్కడ పోయిరమ్మా మరి మేము అడిగేది నువ్వు ఇదే వర్షం వస్తే నా ఇంటికి ఓటుకు రావా ఇవాళ నీకు నా ఇంటికి రావడానికి నీకు వీలు కాలేదు అదే వర్షాకాలం అయితే ఓట్ల టైం అయితే ఓటేస్తాను అడుగుతావుగా నా ఇంటికి వచ్చి మరి ఇవాళ నాకు బాధ వచ్చినప్పుడు నా ఇంటికి వచ్చి ఎందుకు చూడవు